అనర్హులైన అర్హులకు మరో అవకాశం. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై నిర్ణయం. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి అధ్యయన ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,70,859 దరఖాస్తులు అందాయి. వీటిలో చిరునామాలు గుర్తించలేకపోయినవి 10,000 లోపు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారో పరిసరాల్లోని వారు సైతం చెప్పలేకపోతున్నారని ఓ ఉన్నత అధికారి ఈనాడుతో తెలిపారు. 99.99% దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత దరఖాస్తులను 3 భాగాలుగా విభజించారు. ఇల్లు లేకపోయినా సొంత స్థలమున్న వారిని L1గా, ఇల్లు స్థలం లేని వారు L2గా, అర్హులు కాని వారు L3గా విభజించారు. దరఖాస్తుదారులకు మరో అవకాశం. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులుగా కొన్ని దరఖాస్తులను అధికారులు గుర్తించారు. సొంత ఇల్లు ఉండటం, ఆదాయ పన్ను చెల్లిస్తుండటం తదితర కారణాలతో వారిని అనర్హుల జాబితాలో చేర్చారు. వారికి మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత స్థాయిలో అధికారులు భావిస్తున్నారు. అనర్హులుగా వారిని పక్కన పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతో ఆ జాబితాలోని వారికి మరో అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 3 విభాగాలకు చెందిన జాబితాను గృహ నిర్మాణ శాఖ వెబ్సైటులో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ జాబితాలోని వారు అర్హులమని నిర్ధారించేందుకు అనువైన అంశాలతో మరో దఫా దరఖాస్తులను ఆహ్వానించి వాటిని పరిశీలించడంతో 1కి 2 సార్లు నిర్ధారించుకున్నట్లు అవుతుందని అధికారుల యోచన. జాబితాను వెబ్సైట్లో ఉంచడంతో పాటు చరవాణికి సంక్షిప్త సందేశాలు పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఉన్నత అధికారి ఒకరు ఈనాడుకు వివరించారు.